సో, ఈరోజు మనం సెషన్‌లో రామేశ్వరం యొక్క సీక్రెట్స్ గురించి తెలుసుకుందాం. సో, ఈరోజు ఏంటంటే, రామేశ్వరం టెంపుల్ అంటే అందరికీ తెలిసిన విషయం. కాశీలో ఉన్న సేతు తీసుకొచ్చి రామేశ్వరంలో ఉన్నది తీసుకెళ్ళి కాశీలో కలుపుతారు అన్నంత వరకే ప్రతి ఒక్కరికి తెలుసు. సో, దాని వెనకాల ఉన్న బ్యాక్‌గ్రౌండ్ స్పిరిచ్యువల్ సీక్రెట్ చాలా మందికి తెలీదు. మెయిన్‌గా ఏంటంటే, ఇక్కడ ఈ టెంపుల్ వరల్డ్‌లో అతి పెద్ద టెంపుల్. తాంజావూర్ టెంపుల్ కంటే చాలా పెద్ద టెంపుల్ ఇది. సో, ఈ టెంపుల్ ఎందుకింత పెద్దగా కడుతున్నారు? మెయిన్‌గా టెంపుల్స్ అనేవి ఎందుకింత విశాలంగా ఉంటాయి? ఈ టెంపుల్ ప్రతి ఒక్క టెంపుల్ మహా అంటే ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కడతారు. కానీ ఈ టెంపుల్ 800 ఇయర్స్ 800 సంవత్సరాలు పట్టింది నిర్మించడానికి. 800 సంవత్సరాలంటే ఒకసారి ఆలోచించండి. ఎంత టైం ఒక యుగం అనేది దానికి తీసుకున్నారు. అది నిర్మించడానికి. ఇది 10వ శతాబ్దంలో జరిగింది. ఇప్పటికీ ఆ టెంపుల్ ఇంకాస్త ఈ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఇంకా రెన్యూయేట్ అవుతూనే ఉంది. సో, ఎందుకు ఇక్కడ ఇలా జరుగుతుంది అంటే, ఇక్కడ ముఖ్యంగా అన్ని చోట్ల అన్ని శివాలయాలలో ఏకలింగం ఉంటుంది. కానీ ఇక్కడ 2 లింగాలుంటాయి. ఒకటి సీతాదేవి చేత ప్రతిష్ఠింపబడిన సైతక లింగం. రెండోది హనుమంతుడు తీసుకొచ్చిన విశ్వలింగం. సో, ఈ సైతక లింగం ఏమిటి? విశ్వలింగం ఏమిటి అంటే, సైతక లింగం సీత. మనము అందరం చాలా క్లాసెస్‌లో చెప్పుకున్నాము. అసలు ఈ లింగం అంటే ఏంటి? వాళ్ళ లైఫ్ యొక్క కంప్లీట్ ఎన్‌లైట్‌మెంట్ స్టేట్. వాళ్ళ జ్ఞానం, వాళ్ళ పరిపూర్ణ జ్ఞానం. వాళ్ళు అన్నాళ్ళు భూమి మీద ఉండి పొందిన జ్ఞానాన్ని ఒక చోట వాళ్ళు స్థాపిస్తారు. సో, ఈ సైతక లింగంలో ఉండేదేంటంటే, మనం తెలుసుకున్నాం. భూమి స్త్రీ అనే కదా! అన్‌టోల్డ్ స్టోరీలో ఉంది కదా! సీత అంటే ఏంటి? నేచర్. సో, దానికొక సింబాలిక్‌గా ఇసుకతో శివలింగాన్ని ఆవిడ తయారు చేసింది. ఇక్కడ మెయిన్‌గా సీత యొక్క కంప్లీట్ నాలెడ్జ్, తను ఏ జ్ఞానాన్ని పొందిందో, తను ఏ విషయాలను నేర్చుకుందో, ఏది చెప్పాలనుకుందో, ఈ చోట స్థాపించేసింది. సో, ఇంకొక లింగం ఎందుకొచ్చింది? సీత ప్లేసే సరిపోతుంది కదా! లేదు. సీత ఒక్కతే ఎలా సరిపోతుంది? ఇంకాస్త జ్ఞానం కావాలి కదా! అందుకని విశ్వలింగాన్ని హనుమంతుడి ద్వారా ఇక్కడ స్థాపించడం జరిగింది. సో, ఇక్కడ శివ ఒరిజినల్ కాన్షియస్ కూడా, ఆ ఎన్‌లైట్‌మెంట్ స్టేట్ కూడా ఇక్కడ ఉంటుంది. సో, ఈ ఎన్‌లైట్‌మెంట్ స్టేట్‌ని ఎక్కడి నుండి తీసుకొచ్చారు? కనిపించని స్థితి కదా! ఎలా తీసుకురావడం జరిగింది? హిమాలయాస్ నుండి అక్కడున్న స్థితుల్ని హనుమంతుడు తీసుకొచ్చి ఇక్కడ స్థాపించాడు. కనుక ఇక్కడ ఫస్ట్ పూజ, ఫస్ట్ అభిషేకం హనుమంతుడు తీసుకొచ్చిన దానికే చేయిస్తారు. సో, సీత తీసుకొచ్చిన తయారు చేసిన సైతక లింగానికి ఏ పూజ ఉండదు. సో, ఈ టెంపుల్ 800 ఇయర్స్ ఎందుకు కట్టారు? ఇక్కడ ఈ భూమికి సంబంధించిన
ప్రతి ఒక్క రహస్యం ఈ చోటు ఉంటుంది. ఈ ప్లేస్ యొక్క మెయిన్ సీక్రెట్ స్పాటే అగ్ని తీర్థం. సో మనం అగ్ని గురించి అరుణాచలంలో అగ్నిలింగాల గురించి విన్నాం. అగ్నిలింగం ఎందుకుంటుంది, ఏంటి, ఏం విషయాన్ని బయటకి చూపుతుంది అని. సో ఇక్కడ ఈ అగ్ని తీర్థం ఏమందిస్తుంది అంటే మనలో ఉన్న పంచస్థితులని, డైమెన్షన్స్ని, ఈ భూమి మీద ఏ అంశాలని తీసుకురావాలో ఈ అగ్నితీర్థంలో, ఈ అగ్నితీర్థపు జ్ఞానం పొందిన వాళ్ళకి పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ప్రతి ఒక్కటి ఆటోమేటిక్గా అవగతమవుతుంది. సో ఈ ప్లేస్ని కంప్లీట్గా ఈ అగ్నితీర్థపు రహస్యాలని తెలిసిన, మనం కల్లారా చూసిన ఒకే ఒక్క మనిషి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. సో ఆయన ఈ అగ్నితీర్థం యొక్క సీక్రెట్స్ ని యూజ్ చేసే తన సైంటిస్ట్ ఫీల్డ్ లో ఈ సీక్రెట్స్ ని ఫిజికల్ రూపంలో బయట పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే విశ్వపు యొక్క సంపూర్ణ రహస్యంతో పాటు కొన్ని లోకాల రహస్యాలు, ముఖ్యంగా ఇక్కడ 88 తీర్థాలు ఉంటాయి ఈ ప్లేస్ లో. అందులో మనందరికీ తెలిసింది 24 తీర్థాలు, అంటే 24 బావులు. 24 బావుల్లో స్నానాలు చేయడం అనేది ఉంటుంది కదా. సో ఈ బావుల్లో స్నానం ఏంటి? స్నానం కాదు, ఒక మాస్టర్ తన కంప్లీట్ ఎన్లైటన్మెంట్ స్టేట్ ని ఒక చోట ఉంచుతారు. దాన్ని మిస్యూజ్ చేస్తారు కాబట్టి నార్మల్ జనాలు అదేంటో తెలీదు. సో అది మిస్యూజ్ అవ్వడం జరుగుతుందని ఆయన నీళ్లతో కప్పివేయడం జరుగుతుంది ఆ జ్ఞానాన్ని. అంటే ఒక తీర్థం లాగా, ఒక గుండం లాగా ఏర్పరుస్తారు, వాటర్ తో ఫిలప్ చేసేస్తారు. సో ఆ ప్లేస్కి వెళ్ళి ఆ జ్ఞానాన్ని ఊరికేనే అందుతుందా? వాళ్ళ ఎన్లైట్మెంట్ స్టేట్ వాళ్ళు జీవితాంతం సాధించింది మనం ఊరికే ఆ చోటుకెళ్ళి కూర్చొని వస్తే సరిపోతుందా? ఆ చోటుకెళ్ళి స్నానాలు చేస్తే వచ్చేస్తుందా? రాదు. అక్కడ చేయాల్సిందేంటి? సాధన. ఆ మాస్టర్తో మనం కనెక్ట్ అవ్వాలి. ఆ మాస్టర్ యొక్క జ్ఞానం మనకు రావాలి అంటే ఆ మాస్టర్తో మనం కనెక్ట్ అవుతేనే కదా ఆ జ్ఞానం అనేది అందేది. ఊరికే ప్రతి తీర్థస్థలాలకు వెళ్ళేసి ఆ నదిలో మునిగి రావడం వల్ల ఏది రాదు. ఆ నదితో మనం ఏకమవుతే కానీ ఆ నది ఏ అంశాలని కూడా మనకు అందించదు. ఆ నదితో ఏకమవ్వడానికి ఒక్కనొక్క మార్గం అక్కడి ఆహారం అవ్వచ్చు, లేదా అక్కడి వాటర్ మనం తీసుకోవచ్చు. కానీ ఇది చేయడం వల్ల ఆ ప్లేస్ అక్కడున్న రహస్యాలను అందించదు. అక్కడ మనకు అన్ని పాసిబిలిటీస్ ని క్రియేట్ చేస్తుంది. సో ఈ అగ్నితీర్థం దగ్గర మనకి ఈ రహస్యం ఉంటుంది. సో కాశీలో సేతు ఎందుకు కలపాలి? ఈ అగ్నితీర్థపు రహస్యాన్ని తీసుకెళ్లి కాశీ గంగలో ఏకం చెయ్యడం అనేది ఇక్కడ చేయాలి. కాశీలో ఉండేదేంటి? ఇంకొక స్టేట్, డైమెన్షన్ మారిపోతుంది. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి వేరొక డైమెన్షన్ కి వెళ్ళే మార్గాలు అనేవి దొరుకుతాయి. ఆ ప్లేస్ యొక్క సింబల్కే వేరొక డైమెన్షన్ కి ఆటోమేటిక్ గా మనం వెళ్ళడం, మన స్థితిని మనం పెంచుకోవడం ఆటోమేటిక్ ప్రాసెస్. సో అక్కడి నుండి ఇక్కడ తీసుకొచ్చి కలిపేదేంటి?
ఇంకో డైమెన్షన్‌కి వెళ్ళే మార్గాలు ఏవైతే ఉన్నాయో, అవి ఈ అగ్ని తీర్థంలో మనం ఎప్పుడైతే కలుపుతామో, అప్పుడు 2 కలిసి ఏకమై మనం ఇంకో స్థితికి వెళ్ళడానికి ఇది చేర్పబడింది. ఇది చెప్పబడింది కూడా ఇందుకే. సో, ఇక్కడ రామేశ్వరంలో ఇన్ని రకాల సీక్రెట్స్ ఉన్నాయి కదా! ఇక్కడ ప్రతి ఒక్క అంశాలు మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఈ టెంపుల్‌లో మీకు ఆహ్, అగస్త్య మహాముని ఒక ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేస్తారు. చేసి ఉంది కూడా. సో, అక్కడ కేవలం ధ్యానులు మాత్రమే వెళ్లి ధ్యానం చేసుకోవాలి. కేవలం ధ్యానానికి మాత్రమే వెళ్లి కూర్చునే ప్లేస్. టెంపుల్ ఎంట్రన్స్‌లోనే రైట్ సైడ్‌లో ఉంటుంది ప్లేస్. సో, ఇక్కడ ఈ చోట అసలు అక్కడికెళ్లి కూర్చుంటే చాలు మనం ఆటోమేటిక్ అన్ని విషయాలు మనం తెలిసేసుకోవచ్చు. సో, ఇక్కడ ప్రతి ఒక్క చోట ఒకటి కానీ 2, ఇద్దరు, ముగ్గురు నుండి ఒక 5గురు మంది మాస్టర్స్ యొక్క జ్ఞానం ఉంటుంది. కానీ ఇక్కడ 88 మంది వాళ్ళ కంప్లీట్ ఎన్‌లైట్‌మెంట్ స్టేట్‌ని ఉంచడం జరిగింది. సో, అందులో నేను వెళ్ళిన అతి ముఖ్యమైన ప్లేసెస్ అగస్త్య తీర్థం. సో, ఈ భూమి ఈ విధంగా కొంత జ్ఞానాన్ని మన ఈ సౌత్ ఇండియా అందుకోవడానికి కారణం అగస్త్యుల వారు. ఆయన వచ్చిన తర్వాతనే ఇన్ని రకాల అంశాలని, ఇన్ని రకాల స్పిరిచ్యువల్ యాస్పెక్ట్స్‌ని అందించడం జరిగింది. సో, ఆయన ఒక తన 3/4 యొక్క ఎన్‌లైట్‌మెంట్ స్టేట్‌ని ఈ చోట ఉంచారు. సో, ఈ ప్లేస్ ఇంత పెద్దగా ఫార్మ్ అవ్వడానికి మెయిన్ రీజన్ అగస్త్య తీర్థం. ఈ ప్లేస్‌లో మొత్తం ఆయన యొక్క కాన్షియస్సే నిలబడుంటుంది. ఆయన చెప్పిన అంశాలే ఈ చుట్టూతా ఉంటాయి. ఇక్కడ అగస్త్య తీర్థమే కాదు, రామతీర్థం, లక్ష్మణ తీర్థం, సీత తీర్థం, పంచ పాండవుల తీర్థాలు. పంచ పాండవులు కూడా వాళ్ళ లైఫ్‌లో ఎన్నో అంశాలని నేర్చుకొని ఉంటారు కదా! సో, వీళ్ళందరి ఎన్‌లైట్‌మెంట్ స్టేట్ వాళ్ళు పొందిన కంప్లీట్ పరిపూర్ణ జ్ఞానం ఈ చోట ఉంది. సో, 24 బావులు మాత్రమే మనము కళ్ళారా చూడవచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ అగస్త్య తీర్థం కానీ, పంచపాండవుల తీర్థం కానీ, సీతారామ లక్ష్మణుల తీర్థాలు, సీత లింగాన్ని ప్రతిష్ఠించి జ్ఞానాన్ని పొందుపరచడమే కాదు, సెపరేట్ ఇంకొక తీర్థం కూడా అక్కడ ఏర్పాటు చేశారు. సో, సీత తీర్థం, పంచపాండవుల తీర్థం, రావణ తీర్థం కూడా ఇక్కడుంది. సో, వీళ్ళంతా వేరు కాదు. రావణాసురుడెవరు? బ్రహ్మ ఫ్యామిలీ. బ్రహ్మకు 4గో తరం వాడు రావణాసురుడు. బ్రాహ్మణుడు అని అంటారు. కానీ హి ఈజ్ ఎ రియల్ మాస్టర్. తన వెనకాల కూడా ఎన్నో ఫేసెస్ ఉన్నాయి. సో, దానికి సంబంధించిన అంశాలని ఈ చోట పొందపరిచారు. సో, ఈ ప్లేసెస్ మనకి ఎవ్వరు చెప్పరు. ఆ ప్లేస్‌లో ఇవన్నీ ఉంటాయని మనకెక్కడా కూడా తెలీదు. మనం ఆ చోటకెళ్ళి అక్కడ ఏమున్నాయో మనం కనుక్కోవాల్సిందే. ఇవి ఊర్లో లోపలికి ఎక్కడో ఉంటాయి ఈ తీర్థాలు. సో, నాకు సడెన్‌గా అక్కడ ఒక మాస్టర్ ఫిజికల్ రూపంలో వచ్చిన వాళ్ళు నాకు ఈ విషయాలని ఇక్కడ ఇవి ఉన్నాయి. ఈ ప్లేసెస్‌కి మీరు వెళ్ళండి అని చెప్పడం వల్ల నాకు ఈ స్పాట్స్ అనేవి తెలియడం జరిగిందనమాట. సో, ఈ ప్లేసెస్ ఎలా ఉంటాయి? ఒక చెత్త కుండీలాగా ఉంటుంది. చెత్త కుండే, ఒక చెత్త గుండం. వాటర్‌తో పాడు నీళ్ళతో నిండి ఉంటుంది.
ఎందుకంటే ఎలాంటి వాళ్ళైనా అక్కడికి వెళ్ళరు ఆ ప్లేస్ చూసి. కేవలం దాని గురించి తెలుసుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళు మాత్రమే ఆ చోటుకెళ్తారు. ఆటోమేటిక్‌గా ఆ ప్లేస్ మనం ఈ ఈ ఆలోచనతో మనం అక్కడికి ఎప్పుడైతే ఎళ్తామో, ఆ ప్లేస్ ఆటోమేటిక్‌గా ప్యూరిఫై అయిపోతుంటుంది. కాసేపటికి ఆ వాటర్‌లో మనం ఏదైతే నేర్చుకోవాలని అక్కడికెళ్తామో, మొత్తం ఇప్పుడు పాకురు పట్టేసిన నీళ్లు కూడా నార్మల్ అవుతూ ఉంటాయి. మనము అక్కడ అంశాలను ఎప్పుడైతే నేర్చుకుంటూ ఉంటామో, ఆటోమేటిక్ ఆ పాకురు పట్టిన నీళ్లు నార్మల్ అవుతుంటాయి. సో, నేను ఈ చేంజెస్‌ని ఈ చోట అబ్జర్వ్ చేశాను. చాలా వరకు చేంజెస్ అనేవి ఈ ప్లేస్‌లో ఉంటాయి. ఇలా వీళ్ళు మాత్రమే కాదు. ఇక్కడ నుండి ఈ మాస్టర్సే కాదు, జ్ఞానాన్ని పొందపరిచింది ఎంతోమంది రాజులు. మనకు కనిపించే వాళ్ళు కూడా ఎంతోమంది ఈ చోట వాళ్ళ యొక్క జ్ఞానంతో ఎన్‌లైట్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలా మందున్నారు. చాలా మంది ఈ రహస్యాలను తెలుసుకున్న వాళ్ళున్నారు. సో, ఈ ప్లేస్ అనేది అందుకు మెయిన్ యొక్క సీక్రెట్ స్పాట్. సో, మనం ఇక్కడ నుండి కంప్లీట్ వాళ్ళందించిన అంశాలని మనం ఇక్కడ పొందొచ్చు. సో, రామేశ్వరం అనగానే మనకు గుర్తు రావాల్సింది సేతు కాదు. 88 మాస్టర్స్ యొక్క వాళ్ళ కంప్లీట్ ఎన్‌లైట్‌మెంట్ స్టేట్ ఈ చోట పొందపరచడం జరిగింది. సో, అందుకు ఈ టెంపుల్ మెయిన్‌గా ఈ టెంపుల్‌ని ఏమంటారు? రామనాథ స్వామి. ఇక్కడుండే స్వామి పేరు రామనాథ స్వామి. సో, ఈయన ఏం అందిస్తారు బయటకి? ఇక్కడ ఉన్న కంప్లీట్ జ్ఞానాన్ని ఆయన రిప్లికెంట్ చేస్తారు. అంటే ఆ లింగంలో ఈ జ్ఞానం అనేది రిపిల్ అవుతూ ఉంటుంది. రెప్లికెంట్ అవుతూ ఉంటుంది. వీటి సింబాలిక్‌ని కంప్లీట్ ఆ లింగం నుండి ఈ ఎనర్జీ సిస్టమ్ అనేది నిత్యం బయటకొస్తూ ఉంటుంది. సో, ఈ ప్లేస్‌లో ప్రతి ఒక్కటి అసలు భూమి మీద జీవుల్లో నుండి ఏ విధంగా ఎన్‌లైట్‌మెంట్ జరిగింది? మానవులు ఏ రూపకంగా ఈ స్థితికి వచ్చారు? సో, పైన డైమెన్షన్స్ అనేవి ఎలా ఉంటాయి? ఏ విధమైన మార్గంలో మనం వెళ్తే మన యొక్క పాస్ట్ ఇన్‌కార్నేషన్స్‌ని తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇక్కడ మన పాస్ట్ కర్మలు తొలుగుతాయి అనే ఒక అంశం ఉంటుందన్నమాట. సో, దాని రీజన్ ఏంటి అంటే, సో, కర్మలు తొలగడం అంటే మనకి మనం ఎన్‌లైట్‌మెంట్ అవ్వడమే కదా! మనం ఒక మన పాస్ట్‌ని వదిలేయడమే కదా! ఎప్పుడైతే మనం ఈ విషయాలను నేర్చుకుంటామో, ఆటోమేటిక్ మన పాస్ట్ ఇన్‌కార్నేషన్ అనేది తగ్గిపోతుంది. సో, ఎందుకు మనం ధ్యానంలో ఇలాగే ఉండకుండా ఇంకాస్త ముందుకెళ్ళాలి. ధ్యానంలోకొచ్చిన వాళ్ళందరికీ గత జన్మ కర్మలు, పాపాలు అన్నీ క్లియర్ అయిపోతాయి. సో, అందరూ నార్మల్ ఎందుకవుతారు? ఇంకా మాస్టర్‌గా ఎందుకు మారుతారు? వాళ్ళ ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎందుకు మారిపోతుంది అంటే, ధ్యానం చేస్తారు కాబట్టి. సో, వాళ్ళు స్పిరిచ్యువల్ పాత్‌లో కాస్త ముందుకెళ్తారు కాబట్టి, వాళ్ళ పాస్ట్ అనేది తగ్గిపోతుంది. జ్ఞానంతోనే కదా దాన్ని దహించేది. సో, ప్రతి ఒక్కరు ధ్యానంలో ఒక స్థితిలోనే ఉండడం కాదు. ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటేనే మన ఒరిజినల్ పాత్ అనేది ఓపెన్ అవుతోంది. మన డోర్‌వే అనేది ఓపెన్ అవుతుంది. ఇలాంటి అంశాలని ఎన్నో మనం తెలుసుకుంటాము. ఇంప్లిమెంట్ చేస్తాము. సో, మనం ఎందుకొచ్చాము? లైఫ్ పర్పస్ అనేది ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది. దానికి మనం చేయాల్సిన అంశాలేమి ఉండవు. ప్రతి ఒక్కరికి కనిపించేది మార్గం అయితే, కనిపించని దశలో ఉన్న ఒక మార్గం కూడా ఉంటుంది. దాన్ని తెలుసుకొని ఆ అంశాలకై మనం
ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేస్తామో మనకు ఆటోమేటిక్ అన్ని అంశాలతో కలిసిపోతాం. ఈ భూమి ఎవ్రీ డే మనం ఈ పంచభూత స్థితిలో నార్మల్గా ఉండడానికి ఎన్నో లోకాల నుండి ప్రతిరోజు ఎంతో మంది మాస్టర్స్ కాంతిని అక్కడి నుండి ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు క్లీన్ చేయడానికి. ప్రతి ఒక్కరి మానవుడి ఆలోచనని ఎప్పటికప్పుడు క్లీన్ చేయడానికి కొన్ని వేల మంది మాస్టర్స్ పై లోకాల నుండి కాంతిని తీసుకొస్తూ ఉంటారు వెంటనే క్లీనప్ చేయడానికి. అంటే మన ఆలోచనకి ఎంతమంది పనిచేస్తారు? ప్రతి ఒక్కరి మనసులో ఈ యొక్క ఆలోచన అనేది రావాలి. మన మాట మాట్లాడడానికి ఎంతమంది పనిచేస్తూ ఉంటారు? ఇది కేవలం భూమి మొత్తం జరిగే ప్రాసెస్ మాత్రమే కాదు. మన కర్తాల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ని ప్రతి ఒక్కొక్క థాట్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి. సో స్పెషల్ గా కొంతమంది ఉంటారు అక్కడే ఎప్పటికప్పుడు థాట్స్ ని ఫిల్అప్ చేయడం, క్లీన్ చేయడానికి. ఎందుకంటే ఆ ప్లేస్ లో ఏదనుకుంటామో ఆ 14 days లో మనం ఏదైతే జరుగుతుందో అదే 1 year మొత్తం ఉంటుంది. ఇది నేను 2012 నుండి ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. మనం కర్తాల్లో 14 రోజులో 15 రోజులో ఎన్ని రోజులు ఉంటామో అక్కడ ఏ విధమైన ఆలోచనలతో ఏ రకమైన మాటలతో మనం ఉంటామో అదే ఆ ఇయర్ అంతా ఉంటుంది. సో మన మాట మన ఇయర్ కి కావాల్సిన అంశాలన్నిటినీ ఆ చోటనే మనం క్రియేట్ చేసుకుంటున్నాము. ఆ చోట నుండి మన ఆధ్యాత్మిక ప్రయాణం కూడా ఆ చోటనే క్రియేట్ అవుతుంది. సో విశ్వంలో ఇన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడున్న రహస్యాలన్నీ ఒక చోట పెడితే అదే మన కైలాసపురిలో జరిగే ధ్యాన మహాయజ్ఞం. నేను ఇన్ని రోజులు చూసిన అంశాలు ఏవైతే ఉన్నాయో నేను ఈ ధ్యాన మహాయజ్ఞానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు చక్రాన్ని చూసాం. చక్రం అంటే ఏంటి? మనం ఏదైతే చూస్తామో, మనం ఏదైతే తెలుసుకుంటామో దాన్ని రీసైకిల్ చేసుకోవడం. అంటే అదే ప్రాసెస్ అవుతూ ఉండడం. సో యజ్ఞం అలా కాదు. అక్కడ ఇంకా ఏమంటారు, ఒక 100 రెట్లు తో నిండిన జ్ఞానం అక్కడికి యజ్ఞ రూపంలో అందులో వేయడం జరుగుతుంది. సో దాని నుండి వచ్చే రిజల్ట్, దాని నుండి వచ్చే ఒక చిన్న శ్వాసను కూడా మనం గమనించిన ఇంకా మనకి అంతకంటే ది బెస్ట్ క్రియేషన్ అనేది ఇంకోటి ఉండదు. సో చక్రానికి వచ్చే మాస్టర్స్ కంటే 100 రెట్లు యజ్ఞంలో ఉంటారు. సో ఈ యజ్ఞానికి 100 రెట్లు ఎక్కువ మంది పని చేయడం జరుగుతుంది. సో అందులో ఈ రామేశ్వరం యొక్క సీక్రెట్స్ కూడా మన చక్రంలో జరుగుతాయి. అక్కడ ఏవేవైతే కార్యాలు జరుగుతాయో, ఏవేవైతే పనులు క్రియేట్ అవుతాయో, ఏ విషయాలైతే మనం అక్కడ నుండి అందుకుంటామో, సో స్పెషల్లీ ఈ చోట మన చక్రంలో అనేది ఉంటుంది. సో కనిపించని దశలో ఇక్కడ ఏవైతే 88 మంది మాస్టర్స్ వాళ్ళ యొక్క జ్ఞానాన్ని కంప్లీట్ ఎన్లైట్మెంట్ స్టేట్ ని పెడతారో అదే మన కర్తాల్లో కూడా కనిపించని దశలో ఒక్కొక్క మాస్టర్ వాళ్ళ యొక్క కంప్లీట్ ఎన్లైట్మెంట్ స్టేట్ ని మనకు అందించేస్తారు. సో ఫిజికల్ గా మనం చూడం, మనం ఎక్స్పీరియన్స్ అవుతాం, మనం స్పర్శించగలుగుతాం, టచ్ చెయ్యము, కానీ ఆటోమేటిక్
మన రోమాలు నిక్కబరుచుకుపోతాయి. వాళ్ళు ఉన్న స్పేస్ లో మనం ఉంటే ఆటోమేటిక్ మన బాడీ ట్యూన్ అయిపోతుంది ఆ అంశానికి. సో వాళ్ళు అందించే విషయం మనం ఈజీగా నేర్చేసుకుంటాం, తెలిసేసుకుంటాం. సో ఇది మన ధ్యాన మహాయజ్ఞంలో జరగబోతోంది. సో నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నేను ఈ విషయాలను నేర్చుకోవాలనుకుంటున్నాను. వాళ్ళు ఏం విషయాలను అందిస్తారు, ఏ ఏ అంశాలని మనందరికీ తెలుపుతారు, ఈ ఇయర్ 2021 ని మనం ఎలా బిల్డ్ చేసుకుంటాము, దాని యొక్క ప్రాసెస్ ని మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో రామేశ్వరంలో ఇంతమంది ఎన్లైటెండ్ మాస్టర్స్, అది లాస్ట్ స్పాట్ అంటే సముద్రమే అనొచ్చు ఆ ప్లేస్ ని. సముద్రంలో ఒక చిన్న ఊరు, చాలా చిన్న, అతి చిన్న ఊరు అది రామేశ్వరం. మహా అంటే ఒక 20-30 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది, మిగతా అంతా సముద్రమే. దీని బ్యాక్ సైడ్ ధనుష్ కోడి అనే ప్లేస్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే 2 సముద్రాల మధ్యలో దారి. సో బార్డర్ అన్నమాట. ఇక్కడ 2 సముద్రాలు కలుస్తాయి, ఒకటి ఇండియన్, ఒకటి బే ఆఫ్ బెంగాల్ సముద్రం అనేది కలుస్తుంది. సో ఈ ఏరియాలో ఒక టెంపుల్ ఉంటుంది, విభీషణుడి ఆలయం. సో ఈ విభీషణుడు లైఫ్ ఇంకార్నేషన్ ఏంటి అంటే ఆయన చిరంజీవుడు, ఎప్పటికీ చిరంజీవుడే. ఇప్పటికీ ఆయన జీవించే ఉన్నారు. ఈ ప్లేస్ లో వెళ్తే మనం ఆయన జీవించి ఉన్న ఆనవాళ్ళని మనం చూడొచ్చు. ఇప్పటికీ ఉన్నారు ఆయన. ఆఫ్టర్ కంప్లీట్ రామాయణం అయిన తర్వాత కూడా, కలియుగానంలో కూడా ఆయన ఉన్న ఆనవాళ్ళని మనం ఈ ప్లేస్ లో చూడొచ్చు. సో 2 సముద్రాల కలయికని మనం ఇక్కడ చూస్తాం. ఒకటి శాంతంగా ఉంటుంది, ఒకటి అలలతో ఎగిసి కొడుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ ప్లేస్ లో మనం అది చూడొచ్చు. చాలా వండర్ఫుల్ సీనరీ ఉంటుంది అన్నమాట ఇక్కడ. 2 సముద్రాలు ఒక చోట కలవడం, సో 2 సముద్రాల మధ్యలో చిన్న దారి, చాలా బాగుంటుంది ప్లేస్. సో ఇక్కడ ఇది 60s లో ఉప్పెన వచ్చేసి ఆ ఊరు మొత్తం కొట్టుకుపోయింది అనమాట. సో ఊరేం ఉండదు, ఓన్లీ సముద్రమే ఉంటుంది. సో మెయిన్ రామేశ్వరంలో రామేశ్వరం యొక్క అగ్ని రహస్యాన్ని తెలుసుకున్న ఏకైక మనిషి అబ్దుల్ కలాం గారు మాత్రమే. సో మనము ఎందుకు ఉండలేము ఇందులో? మనం ఎందుకు ఈ జ్ఞానాన్ని అందుకోవట్లేదు? మనము ప్రయత్నిద్దాం. టెంపుల్స్ అనేవి డివైన్ స్పాట్స్. సో ఈ రహస్యాలని భూమి మీదకి ఒక టెంపుల్ రూపంలో అందించారు. సో ఈ టెంపుల్ ని మనం ఈ విధంగానే చూద్దాం. ఈ రహస్యాన్ని మనం ఎప్పుడైతే అందుకుంటామో మనం కూడా, అంటే ప్రతి ఒక్క టెంపుల్లో మనకి ఇంత స్థితి అనేది ఏర్పడదు, కానీ ఇక్కడ ఇంతమంది మాస్టర్స్ యొక్క ఎన్లైట్మెంట్ స్టేట్ అంటేనే ఒక్కసారి ఆలోచించండి, ఎంత రేంజ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఇక్కడ ఉంది. 800 సంవత్సరాలు ఒక టెంపుల్ కట్టారు అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు, అంటే కాలానికి అనుగుణంగా ఆ టెంపుల్ అనేది రెన్యువేట్ అవుతూనే ఉంది. అక్కడి నుండి ఉన్న జ్ఞానం ఇప్పటికీ ఇంకో మార్గంలో అందిస్తూనే ఉన్నారు. కనుక ఈ ప్లేస్ ని మనం ఒక నాలెడ్జబుల్ స్పాట్ గానే తీసుకోవాలి. కాశీలో కలిపేది ఏమీ లేదు, రామేశ్వరంలో తెచ్చి కలిపేది కూడా ఏమీ లేదు. మట్టిని తీసుకుపోయి నీళ్ళలో కలిపినంత మాత్రాన ఏమీ రాదు, నీళ్ళని తీసుకొచ్చి మట్టిలో కలిపినంత మాత్రాన ఏమీ రాదు. ఇక్కడ ఈ అగ్ని రహస్యాన్ని తీసుకెళ్లి ఒక డైమెన్షన్ స్పాట్ లో మనం ఎప్పుడైతే పెడతామో 2 కలిసి ఇంకా ముందుకు వెళ్ళడానికే ఈ అంశాన్ని తెలిపారు. సో ఇది ఈ రోజు యొక్క సెషన్. సో రామేశ్వరాన్ని ఈ విధంగా మనం తెలుసుకుందాం. ఇంకా
ఇంకా క్లుప్తంగా వచ్చే క్లాసెస్‌లో అసలేంటి ఈ తీర్థాల్లో వాళ్ళు ఏం నేర్పించారు అనేది నెక్స్ట్ క్లాస్‌లో మనం తెలుసుకుందాం. థాంక్ యూ. ఏంటి మేడం 30 మినిట్స్ కూడా పెట్టలేదు మీ క్లాసు? 30 మినిట్స్ కూడా లేదా సార్? ఆ! ఎక్కువ సేపే అయింది అనుకుంటున్నాను నేను. 8 వరకు ఉంది. మీరు అవునా? అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ వదిలేసినట్టుంది మాకు. హ్మ్. సో, అక్కడ ఇంకా చాలా విషయాలున్నాయి గదా సార్! మనం కొంచెం కొంచెం చెప్తే అర్థమవుతోంది అనేది నా ఆలోచన అంతే. ఓకే. 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 థ్యాంక్ యూ. మరి మహితా మేడం గారు చక్కగా చెప్పారు. ఎవరన్నా సందేహాలుంటే అడగండి. హలో!